హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి రేపే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసేస్తారు. సో మరి రిజల్ట్స్ రాకముందు చాలామంది చాలా టెన్షన్గా ఉంది. సీట్ వస్తుందా రాదా అనేది చాలామంది చాలా టెన్షన్ పడుతూ కామెంట్ కూడా చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీరెవరు కూడా టెన్షన్ పడద్దు. మీకు వస్తే సీట్ వస్తుంది, లేకపోతే లేదు. సీట్ రాకపోయినా మీ మంచికే అనుకోండి. ఎందుకంటే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తే మీరు ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప అక్కడ ఇంతగా మనకి ఏదో చదవడం వల్ల పెద్ద పేరేమీ వచ్చేది. సో మరి మనకి మనీ కొంచెం ప్రాబ్లం ఉంటేనే అక్కడ సీట్ రావాలని కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ మనకి అక్కడ సీట్ రాకపోయినా కూడా కొంచెం మన పేరెంట్స్ కష్టపడి మనల్ని బయట చదివిస్తే అంతకన్నా మంచి పొజిషన్లోకి మీరైతే వెళ్తారండి. సో మీరు ఎవరు కూడా అక్కడ సీట్ రాలేదని టెన్షన్ పడకండి. మీరు రిజల్ట్స్ వచ్చాక మీరు డేలా పడిపోవద్దు. అలాగే ఫస్ట్ పేజ్లో సీట్ రాకపోయినా మీకు సెకండ్ పేజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఫస్ట్ పేజ్లో వచ్చిన వాళ్ళకి 1 మార్క్ తక్కువగా ఉన్న వాళ్ళకి సెకండ్ పేజ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మరి ఈ వీడియోలో నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే ఇది మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేజ్ కట్ ఆఫే అన్నమాట. ఏయూ రీజియను, ఎస్వి రీజియను, అలాగే నాన్ లోకలు ఇలా మనకి సపరేట్గా నేను వీడియో అంతా మీకు చూపిస్తాను, చెక్ చేసుకోండి. మీరు 10th క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ అయ్యి ఉండి మీకు వచ్చిన మార్క్స్కి 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మీకు నేను ఇక్కడ చూపించే మార్క్స్ క్రాస్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా మీకు రేపు వచ్చే లిస్ట్లో మీ నేమ్ అనేది ఉంటుందండి. అలాగే ఈ మార్క్స్కి సేమ్ మార్క్స్ ఉన్నా లేదంటే 1 మార్క్ తక్కువగా ఉన్న వాళ్ళకి మనకి రేపు వచ్చే లిస్ట్లో నేమ్ లేకపోయినా సెకండ్ పేజ్ ఇంకా మిగిలితే మనకి థర్డ్ పేజ్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మరి ఎవరు కూడా టెన్షన్ అయితే పడద్దు. ఇది మనకి నాన్ లోకల్, ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్ నేను ఇలా సపరేట్గా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ నాన్ లోకల్ చూపించాను, ఇప్పుడు ఇది మీకు చూపించేది ఏయూ రీజియన్ కట్ ఆఫ్ అన్నమాట, క్యాస్ట్ వైజ్గా. సో మరి నెక్స్ట్ నేను మీకు ఎస్వి రీజన్ కట్ ఆఫ్ కూడా వస్తుంది వీడియో లాస్ట్లో. అలాగే మీకు సీట్ వచ్చినా రాకపోయినా కూడా ఎవరు టెన్షన్ పడకండి. అక్కడ పెద్దగా ఏమీ లేదు ట్రిపుల్ ఐటీలో. కాకపోతే మనకి 6 ఇయర్స్ ఫ్రీగా చదువుకునే అవకాశం ఉంటుందంటే తప్ప. సో అక్కడ మీరే ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సీట్ రాని వాళ్ళు కొంతమంది లక్కీ అన్నట్లు ఫీల్ అవ్వచ్చు అన్నమాట. సో మరి మన పేరెంట్స్ కూడా సీట్ రాకపోతే కొంతమంది బాధపడుతుంటారు. అదేమంత పెద్ద ఇదేం కాదు. సో మరి ముందుగా మీరు పేరెంట్సే మీరు డేలా పడిపోకుండా పిల్లలకి ధైర్యం చెప్తూ ఏదైనా ప్రైవేట్ కాలేజీలో చదివించండి. కొంతమంది స్టూడెంట్స్ నా ఛానల్లో కామెంట్ కూడా చేస్తున్నారు, ట్రిపుల్ ఐటీకి ఎవరు రాకండి అని. ఎందుకంటే సరిగా ఫ్యాకల్టీ లేదు, వాళ్ళు చెప్పేది అర్థం కాదు, అలాగే ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ మనం ఎక్కడట చుట్టూ ఉన్న మన పరిస్థితులు బట్టి మనం కూడా చేంజ్ అయిపోతాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు సరిగా చదవలేరు అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది అయితే వాళ్ళ మైండ్ సెట్ బట్టి వాళ్ళు ఏదో సాధించాలని కొంచెం ప్రిపేర్ అయ్యి చదువుకుంటారు. కానీ చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగా చదవట్లేదు. కాకపోతే మనకి ఒక 25% అక్కడికి వెళ్ళిన తర్వాత చదివిన స్టూడెంట్స్ ఉంటే 75% ఎక్కువగా చదవకుండా లైఫ్ని స్పాయిల్ చేసుకునే స్టూడెంట్స్ ఎక్కువగా అయితే ఉంటున్నారు. కానీ ఇది ఏదేమైనా స్టూడెంట్స్ మెంటాలిటీ బట్టి ఉంటుంది. ఫైనల్గా మీరు అక్కడ సీట్ వచ్చినా కూడా మీరే డిసైడ్ చేసుకుని వెళ్ళండి. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్న కట్ ఆఫ్ అయితే క్రాస్ చేస్తే మాత్రం మీకు రేపు లిస్ట్లో నేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా చూపించిన కట్ ఆఫ్కి. ఓకే ఫ్రెండ్స్, మనకి లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ చెప్పాను కదా. నేను కూడా మీకు రేపు వీడియో చేసి పీడిఎఫ్ లింక్స్ కూడా ఇస్తాను. అలాగే 4 క్యాంపస్ లిస్ట్లో కూడా మీరు చెక్ చేసుకోండి. సో 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి నేమ్ ఉన్నా కూడా మీరు సరిగా చూసుకోరు. అలాగే మనకి లిస్ట్ రిలీజ్ చేయగానే మన మొబైల్స్కి మెయిల్స్ అనేవి పంపిస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. కొందరికి మెయిల్ రాకపోవచ్చు, అందుకే మీరు పీడిఎఫ్లో చెక్ చేసుకోండి వెబ్సైట్లో పెట్టే లిస్టుల్లో, మెరిట్ లిస్ట్లో. సో మెయిల్ వచ్చినా రాకపోయినా వెబ్సైట్లో పెట్టే మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే మాత్రం మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి, మీకు సీట్ వస్తుంది. సో మరి కౌన్సిలింగ్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరు ఉంచుకోండి. ఇంకా మరి ఈ వీడియోలో మీరు ఈ మార్క్స్ వచ్చాయి, మాకు సీట్ వస్తుందా రాదని అయితే కామెంట్ చేయొద్దు. ఎందుకంటే మనకి ఇంకా రేపే లిస్ట్ వచ్చేస్తుంది కదా. నేను ఇక్కడ వీడియోలో చూపించిన మార్క్స్ మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుంది.
అది కూడా మీకు గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఈ కట్ ఆఫ్ మార్క్స్ చూపిస్తున్నాను మీకు, యాడ్ చేయకుండా కాదు. మరి ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే సేమ్ మార్క్సే ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.